చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతిరోజు ఆయన చెప్పినటువంటి మాట, తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకంటే సీనియర్ ఎవడూ లేడు, సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని చెప్పాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, 23 నెలలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాడు కదా. మరి ఒక్క రోజన్నా ఒక్క రూపాయి అన్నా సంపద సృష్టించాడా అంటే సంపద సృష్టించకపోగా అప్పుల ముష్టేశాడు. ఆయన చెప్పిందేమో సంపద సృష్టిస్తా అని, కానీ ఇక్కడ అప్పుల ముష్టిని సృష్టించాడు. 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 3,52,055 కోట్లు. అంటే 23 నెలల్లో 3,52,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకెంత 15,306 కోట్ల అప్పు. అంటే ఒక రోజుకెంత 510 కోట్ల అప్పు. గంటకెంత 21,25,00,000. అంటే చంద్రబాబు నాయుడు గారు గంటకు చేస్తున్న అప్పు 21,25,00,000, రోజుకి చేస్తున్న అప్పు 510 కోట్లు. మంగళవారం అప్పుల వారం చేసేసాడు. నెలకు 15,306 కోట్లు అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ లోపల చేసిన అప్పు 1,93,964 కోట్లు. బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,10,704 కోట్లు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పైకి చెప్తూ అమరావతి పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే కేవలం 23 నెలల కాలంలో 3,52,055 కోట్లు అప్పు చేశాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఉద్దానం హాస్పిటల్, 38,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేసి 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చిన 5 సంవత్సరాల తన పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 6,52,259 కోట్లు. జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. మరి ఎవరిది విజనరీ, ఎవరిది ముష్టి పరిపాలన, ఎవరిది అప్పుల కుప్ప పరిపాలన? ఏం చేస్తున్నారు ఈ అప్పులు చేసి అంటే? ఒక్కటంటే ఒక్క పథకం లేదు, ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు, ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినటువంటిది లేదు. ఒక్క పథకం ఇవ్వకపోగా ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి 3,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, సరైనటువంటి మధ్యాహ్న భోజన పథకం లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ అప్పులంటే? ఏదైతే తండ్రి కొడుకులు అంటే అబ్బా కొడుకులు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎక్కితే స్పెషల్ ఫ్లైటు, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టరు, ఇలా దుబారా చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మరియు టీడీపీ కాంట్రాక్టర్లకి ఏదైతే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 60 కోట్లు ఒక చోట 80 కోట్లు, ఒక చోట 100 కోట్లు, ఒక చోట కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఈ విధంగా అడ్డగోలుగా దోచిపెడుతున్నారు ఈ అప్పులు తెచ్చి అనేది క్లియర్గా ఈ 23 నెలల కాలంలో కనపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అనేది క్లియర్గా కనపడతా ఉంది. రాష్ట్రాన్ని 75 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళారు ఈ 23 నెలల కాలంలో ఈ చెత్త పరిపాలన వల్ల అనేది క్లియర్గా ఈ అప్పులు చూస్తే అర్థమైపోతా ఉంది.